సార్ కమింగ్ టు ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి సార్ పూజా కేత్కర్ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. సివిల్ సర్వీసెస్ యొక్క అవకతవకల పైన మీ రియాక్షన్ ఏంటి? దానిపైన వస్తున్న కాంట్రవర్సీస్కి మీ సమాధానం. మొట్టమొదట నాకు వివరాలు తెలియవు, కానీ పత్రికల్లో వచ్చిన వివరాల ప్రకారం ఒకటి, అక్రమంగా సర్టిఫికెట్లు సంపాదించారు రిజర్వేషన్ లబ్ధిని అర్హత లేకుండా పొందడం కోసం అని చెప్పని. రెండు, ప్రభుత్వంలోకి వచ్చాక పనిచేస్తున్న తీరు, వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరమైనది. కాబట్టి ఖచ్చితంగా ఇవి వాస్తవమైనట్టయితే ఆవిడ ఉద్యోగం పోయి తీరాలి. ఆల్రెడీ పోయింది అండ్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది. కాకుండా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకి, దొంగ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళకి నేరారోపణ చేసి శిక్ష పడాలి. వాళ్ళ మీద కష్టం నేను చెప్పట్లా. ఇలా కొన్ని కేసులైనా జరిగితే రేపొద్దున ఇలాంటి జరగకుండా మనం ఆపగలం. ఇప్పటికే దొంగ సర్టిఫికేట్లతో రిజర్వేషన్ల రూపంలో వచ్చి అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పిన ఆరోపణలు చాలా బలమైనవి ఉన్నాయి. కొన్ని ఆరోపణల వెనకాల బలమైన ఆధారాలు నాకు స్వయంగా తెలుసు, వివరాల్లోకి నేను వెళ్ళాను. అగ్రకులాల వాళ్ళు దొంగ సర్టిఫికేట్తో ఏ వర్గాలకు న్యాయం జరగాలో వారికి అందకుండా వాళ్ళకి కులం పేరు మార్చుకుని, దొంగ పేరు రాయించుకుని లంచాలు ఇచ్చి లబ్ధి పొందిన వాళ్ళు దేశమంతటా ఉన్నారు. ఇక్కడ ఒక చోట ఉద్యోగాలు తీసేటవే కాకుండా వాళ్ళకి కఠిన శిక్షలు పడే ఏర్పాటు జరగాలి. ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకి, ఆ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా. అప్పుడు సమాజానికి ఒక సిగ్నల్ అందుతుంది. లేకపోతే ఏదో ఇన్ని వేల మందిలో ఏదో ఒక్క అమ్మాయి ఎవరో దొరికింది అని చెప్పనేది లాభం లేదు. ఇది విస్తృతంగా దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం చాలా ఎక్కువగానే జరుగుతుంది. సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా అది ఉంటుంది. బట్ యూపీఎస్సీ లాంటి ప్రాసెస్ యూపీఎస్సీని మీరు తప్పట్టకూడదు. 14 లక్షల మంది అప్లికేషన్లు పెడుతున్నారు. ఓకే, యూపీఎస్సీ చూసేది అర్హత గల అధికారి, బాధ్యత గల అధికారి చట్టబద్ధంగా సర్టిఫికేట్ ఇచ్చారు లేదని. అంతేగాని 14 లక్షల మందికి యూపీఎస్సీ పోయి ఎంక్వైరీ చేస్తుందా? వాళ్ళకి ఏం యంత్రాంగం ఉంది? పరీక్షలు పెట్టడం వాళ్ళ బాధ్యత, ఎంపిక చేయడం వాళ్ళ బాధ్యత. అంతేగాని మీ పుట్టుపూర్వతలు చూస్తే వాళ్ళకి ఎక్కడ ఉంది? ప్రభుత్వం మొత్తం పని యూపీఎస్సీ ఒకటే చేస్తుందా? వాళ్ళని తప్పట్టం అన్యాయం. యూపీఎస్సీ నా దృష్టిలో ఒక చాలా సంక్లిష్టమైన దేశంలో, ప్రభుత్వోద్యోగాలంటే అపారమైన మోజున్న దేశంలో, ఒక ఐఏఎస్ ఐపీఎస్ పదవి కోసం అని చెప్పని జాతీయ స్థాయిలో మంత్రులు, అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నర్లు, వీళ్ళు ముఖ్యమంత్రులు, వీళ్ళు కూడా గట్టిగా పైరవీలు చేసే దేశంలో అవకాశం ఉంటే ఇక అంచాలకి అంతం లేదు. దానిలో ఎన్ని కోట్లనే వేస్తారు. ఆఫ్టర్ ఆల్ మామూలు ఉద్యోగాలకు లక్షల కోట్లు ఇస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ కిందకి ఎవరు? అలాగే సిఫార్సే పనిచేసినట్టయితే ముఖ్యమంత్రులను, యూనియన్ కేబినెట్ మంత్రుల స్థాయిలో బ్రహ్మాండంగా సిఫారసులు ఉంటాయి. అలాంటి పనిచేసే దేశంలో ఇప్పటిదాకా యూపీఎస్సీ నా దృష్టిలో చాలా కష్టమైన పని చాలా సమర్థంగా నిర్వహిస్తుంది, నిజాయితీగా నిర్వహిస్తుంది. సకాలంలో పరీక్షలు జరుగుతున్న యూపీఎస్సీలో ఇంతవరకు ఎక్కడ అవినీతి ఉన్నట్టుగా బలమైనటువంటి ఆరోపణలు, సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. చాలా సంక్లిష్టమైన దానిలో కూడా ఎంపిక ప్రక్రియ సమర్థంగా జరుగుతుందని విశ్వాసం ఉంది. ఏ ఎంపిక కూడా కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నప్పుడు ఆ పదవిలో పోవడం గిరాకీ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఎప్పుడూ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కానీ ఎక్కడ కూడా కావాలని పొరపాటు చేయడం కానీ, అవినీతికి పాల్పడడం కానీ, సిఫార్సులు ఉండడం కానీ జరగటం లేదు. కాబట్టి మొట్టమొదటి గుర్తించాల్సింది యూపీఎస్సీ అద్భుతమైన పని చేస్తున్నది ఒక సంక్లిష్టమైన దేశంలో. రాష్ట్రాల పబ్లిక్ సర్వీసులు చాలా సందర్భాల్లో విఫలం అవుతున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎవరన్నా మంచి చైర్మన్, మంచి మెంబర్ సెక్రటరీ వస్తే, గట్టిగా ప్రభుత్వం కనుక మద్దతు ఇస్తే అక్కడ ఆ 2 ఏళ్ళు బాగా జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలను ఉదాహరణ ఉన్నాయి. ఒక మంచి చైర్మన్, మంచి మెంబర్ సెక్రటరీ ఉన్నప్పుడేమో బాగా జరిగింది. ఇంకొకటి రాగానే అన్యాయం అంతా తలుపులు తెచ్చేసి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దుర్మార్గం జరుగుతుంది. అసమర్థతగా లెక్కలేదు. ఒక సందర్భంలో నేను చూశాను, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో కీ ఇస్తారు వాళ్ళు. ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకి కీ ఇస్తారు, ఏబిసిడి అని చెప్పి చాయిస్ ఉంటుంది కదా. ఆ కీలో నాకు గుర్తున్నంత వరకు 53 తప్పులు సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి కీలో జరుగుతున్నాయి. ఒక్క తప్పు ఉంటేనే ఫలితాలు తారుమారు అవుతాయి పోటీ పరీక్షలో. 53 తప్పులు అంటే అది పరీక్ష? అది పబ్లిక్ సర్వీస్ కమిషనా? నేను స్వయంగా చూశాను. నేను స్వయంగా అప్పుడు చైర్మన్తో మాట్లాడాను. కాబట్టి చాలా రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు తీవ్రమైనవి ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అసమర్థత అసలు లెక్కలేదు, సమయపాలన లేదు. ఎప్పటి పోస్టులో ఎప్పుడో నోటిఫై చేస్తారు 5 ఏళ్ల తర్వాత. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం టెన్షన్గా క్రమం తప్పకుండా ఈ ఏడాది ఈ పోస్టులు ఎన్ని, ఆ సంవత్సరంలో సెలక్షన్ అయిపోతుంది. కాబట్టి ప్రతిదానికి మనం అధికారంలో పదవుల్లో ఎవరన్నా కూడా తిట్టిపోవడం అనేది పరిష్కారం కాదు. యూపీఎస్సీ చాలా కష్టమైన పని చాలా సమర్థంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే
విధిగా ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇప్పుడు 14 లక్షల మంది వెళ్తే మెయిన్ ఎగ్జామినేషన్ నాకు గుర్తున్నంత వరకు 14-15 వేల మంది వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు 3,000 మంది సుమారుగా. 14 లక్షలు మెయిన్ ఎగ్జామినేషన్కి ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత 14 లక్షలు అందరూ పోసే కూర్చోపోవట్ల పరీక్షకి. ఒక 6-7 లక్షల మంది కూర్చుంటున్నారు. 6-7 లక్షల మందిలో 14-15 వేల మంది మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు. ప్రిలిమినరీలో వాళ్ళు క్వాలిఫై అయ్యి అక్కడి నుంచి ఒక 3,000 మంది ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఈ ఇంటర్వ్యూ స్థాయిలో 3,000 మంది కూలంకషంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ వాళ్ళ గత చరిత్ర కానీ మిగతా అంశాలు కానీ కూలంకషంగా పరిశీలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పోలీసులు తీసుకోవాలి. ఆ బాధ్యత పూర్తిగా వాళ్ళది. అది యూనియన్ ప్రభుత్వందే కాదు, ఎందుకంటే చట్టం అంతా రాష్ట్రం చేతుల్లో ఉంది. యూపీఎస్సీకి అసలు కానీ అది యూపీఎస్సీ పరీక్షలు పెట్టడం కోసం ఉంది. యూపీఎస్సీ పోలీసు పనిచేయడం కోసం లేదు. యూపీఎస్సీకి పోలీస్ యంత్రాంగం లేదు, యూపీఎస్సీకి నిఘా విభాగం లేదు, యూపీఎస్సీకి సిబ్బంది లేదు అక్కడ తప్ప. మనం ఎక్కడ ఎవరి బాధ్యత ఎవరో మర్చిపోయినాం మనం. కాబట్టి యూపీఎస్సీ నిందించడం చాలా పొరపాటు అవుతుంది. అలాగే అంత పర్ఫెక్ట్గా ఉందా లేదు, కానీ ఆ పర్ఫెక్ట్గా లేనివి ఇంకా సమర్థవంతంగా. ఉదాహరణకి ఒక 10 ఏళ్ల క్రితం 2011-12 ప్రాంతాల్లో 10-11 ప్రాంతాలు అనుకుంటాను, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆనాటి యూపీఎస్సీ అప్పుడు చైర్మన్ డాక్టర్ డిపి అగర్వాల్ ఐఐటి ప్రొఫెసరు. 3 రోజుల క్రితం నేను ఆయన పూణేలో ఒక సమావేశంలో కలిసి పంచుకున్నాం. 180 మంది ఈ యూపీఎస్సీ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళతో కూర్చొని మేమంతా ముచ్చరించాం పూణేలో. అప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. లాజిక్ అనేది ఒకటి పెట్టారు పరీక్ష, పోటీ పరీక్షలో యాప్టిట్యూడ్ టెస్ట్ అన్న పేరుతో. అంటే ఏమిటి, ఉన్నతాధికారులు విచక్షణతో సమర్థంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. అందుకు కదా అధికారులు పెట్టింది మనం. గుమస్తా పనిచేయడం కోసం అధికారం ఎందుకు, ఇంత పోటీ ఎందుకు, ఇంత పదవి ఎందుకు? ఉన్న సందర్భాన్ని బట్టి హేతుబద్ధమైన నిర్ణయాలు, ప్రజాహితాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోవాలి. ఆ శక్తి ఉందా లేదా చూడడం అవసరం కదా అధికారులకి. ఆ పరీక్ష పెట్టారు. వెంటనే పార్లమెంట్లో కొందరు సభ్యులు అబ్బాయి అలా అయితే మా కుర్రోళ్ళు సెలెక్ట్ కారు కాబట్టి పరీక్ష తీసేయాలని చెప్పిన గొడవ పెట్టారు. ఏనాడు కూడా భారత పార్లమెంట్లో మన విద్య అధ్వాన్నంగా ఉంది, దీని అలా బాగు చేయాలని చర్చ జరగల. కానీ ఈ పరీక్ష ఉండాలా లేదా అని 4 గంటల చర్చ జరిగింది పార్లమెంట్లో. ఐఏఎస్ పరీక్షకి ఈ లాజిక్ అనేది ఉండాలా లేదా అనేది చర్చ జరిగింది. ప్రధానమంత్రి గారు మళ్ళీ బతిమలాడి వాళ్ళతో తీసేస్తే బాగుండదు, లాజిక్ లేకుండా అధికారులు ఎట్లా పనిచేస్తారు, లాజిక్ ఉండాలి, పరీక్ష ఉండాలా, కానీ అది క్వాలిఫైయింగ్గానే పెడదాము, మెరిట్ కౌంట్ కాదని చెప్పి ఒక చాలా మనం సిగ్గుపడే నిర్ణయం జరిగింది అక్కడ. అంతకంటే పొరపాటు ఉందా? ఖచ్చితంగా దాన్ని కంపల్సరీ చేయాలి. ఎగ్జామినేషన్లో కేవలం క్వాలిఫైయింగ్ కాకుండా మెరిట్ కౌంట్ కావాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది లాజికల్ ఫ్యాకల్టీ, నిర్ణయం చేసేటువంటి శక్తి, వివేచనా శక్తి. వివేచన శక్తిని పరిశీలించే పరీక్షను పట్టించుకోకపోతే ఎట్లాగా? ఆ పరీక్ష సరిగ్గా పెట్టాలి. ఈ మధ్యన చూస్తే ఆ పరీక్షను కేవలం మ్యాథమెటిక్స్ పెడుతున్నారంటే ఎక్కువగా, తప్పది. లాజిక్ పెట్టాలి, వివేచనా శక్తిని పరీక్షించే ఏర్పాటు చేయాలి. అది తప్పే. అది యూపీఎస్సీ తప్పు కావచ్చు, పరీక్ష పత్రం తయారు చేసే తీరు, ప్రభుత్వం తప్పు కావచ్చు దాన్ని మెరిట్లోకి రాకుండా చేయటం. అట్లాగే ఎథిక్స్ అని ఒకటి పెట్టారు, అవసరం. ఎందుకంటే నీతివంతమైన పాలన ఇవ్వాలంటే మీకు ధర్మం అధర్మం పట్ల విచక్షణ కావాలి మీకు. కానీ మొక్కుబడిగా పరీక్ష పెడుతున్నారని నేను విన్నాను. నిజంగా ఒక సినేరియోస్ అన్నీ కూడా ఇచ్చి వినియట్స్ అంటారు, దాని ప్రకారం ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో చాలా సంక్లిష్టత ఉంటుంది. ఏది ధర్మం ఏది అధర్మం అని తేలిక కాదు. ప్రజాహితాన్ని కాపాడడం కోసం అని చెప్పని ధర్మాధర్మ విచక్షణ అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఆ సంక్లిష్టమైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా లేదా, ఆ ధర్మాధర్మ విచక్షణ వాళ్ళకు ఉందా లేదా, అది మొక్కుబడిగా చేస్తే పరీక్ష ఉపయోగం ఉంది. కాబట్టి కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఈ పొరపాట్లు నిర్వహణలో పొరపాటు సరి చేసుకోవాల్సింది. అంతేగాని అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే సమయపాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం కానీ సిఫారసులు అమ్ముతున్నారని కానీ ఇంతవరకు ఎక్కడా కూడా యూపీఎస్సీ గట్టి ఆరోపణలు రాలా. కాబట్టి దానికి మనం వాళ్ళని అభినందించాలి. చాలా గొప్ప కార్యం చేస్తున్నారు, కష్టమైన కార్యం దేశంలో. అలాగని ఈ సెలక్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉందన్నా దీన్ని మరింత మెరుగుపరచాలి. ఈ ఇంటర్వ్యూ స్థాయిలో 3,000 మంది విషయంలో మాత్రం కూలంకషంగా తెలుసుకోవాలి, ఈ పొరపాట్లను సరిదిద్దాలి. ఇవి అయిన తర్వాత 2 ఏళ్ల పాటు ట్రైనింగ్లో ఉంటారు. ఆ 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ నిర్దాక్షిణ్యంగా తీసుకోవాలి. అక్కడ ఏ పొరపాట్లు జరిగినా ఈ అధికారి లేకపోతే ఈ మనిషి కీలకమైన అధికార బాధ్యతకు పనికిరాలనుకుంటే నిర్దాక్షిణ్యంగా తీసేయారు. ప్రొబేషన్ ఉద్దేశం అదే. ప్రొబేషన్ అంటే ఏమిటి? ఈ 2 ఏళ్ల పాటు శిక్షణలో చూస్తున్నావు, నువ్వు పనికొస్తావు లేదా అని చెప్పాను. అది మొదట్లోనే తప్పు జరిగింది. 81 సంవత్సరం 1981 మీరంతా పుట్టక మనకు మా బ్యాచ్ తర్వాత బ్యాచ్ వాళ్ళు ఒక అధికారి, బీహార్ నుంచి వచ్చిన అధికారి, ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద
గుళ్ళున్న తుపాకీ చూపెట్టి బెదిరించాడు తాగి. అలాంటి త్రాష్టుడి పనికిరాడు ఐఏఎస్ అని చెప్పని ఆనాటి నేషనల్ అకాడమీ ముస్సోరి డైరెక్టర్ పిఎస్ అప్పు గారు ఆయన సిఫారసు చేసేవాడిని తీసేయాలని విచారణ చేసిన తర్వాత సిగ్గుపడాల్సిన విషయం ఆనాటి యూనియన్ ప్రభుత్వం అబ్బాయి వాడిని పర్లేదు క్షమించేసి వదిలేద్దాం, గవర్నమెంట్లో కొనసాగిద్దామన్నారు. చివరికి అప్పు గారు రాజీనామా చేశాడు. ఈ ప్రొబేషనరు ఈ పనికిరాని అధికారి పోవలసింది పోయి ఇలాంటి వాడు పోవాలి దేశం కోసం చెప్పి అన్నటువంటి గొప్ప అధికారిని మనం కోల్పోయాం. ఇలాంటి మూర్ఖ పనులు చేశాం. కాబట్టి ప్రొబేషన్ని సీరియస్గా తీసుకోవాలి. చాలామంది అప్పుడు నీకు తేలిపోతుంది ఇప్పుడు పనికి వస్తారా లేదా పరిపాలనకి, ప్రజాహితాన్ని పెంచేవాళ్ళ లేదా తుంచేవాళ్ళ, ఆ నిజాయితీ, ఆ సామర్థ్యం, ఆ చిత్తశుద్ధి ఉన్నా లేదా ఆ రెండేళ్ళలో తెలిసిపోతుంది. పరీక్షల్లో పూర్తిగా తెలవదు, పరీక్షల్లో కొంత సామర్థ్యం తెలుస్తుంది అంతే. ఇప్పుడు అలా కాకుండా మొక్కుబడిపోయింది. అలాగే ఆ తర్వాత కూడా ప్రతి 5 పదేళ్లకి వాళ్ళ పనితీరు మీద బోర్డులంత లోతైన పరిశీలన కావాలి. వాళ్ళు పనికిరారు చాలరు అనుకుంటే నమస్కారం పెట్టి ఇంటికి పంపించండి, పెన్షన్ ఇచ్చి ఇంటికి పంపించండి. ఆర్మీలో ఏర్పాటు ఉంది మన సాయుధ దళాల్లో, ఓ 15 ఏళ్ల పాటు అందరూ ఉంటారు. ఆ తర్వాత మీరు పనికి నెక్స్ట్ లెవెల్కి అందరూ చేరగలరు. ఇప్పుడు 200 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. 200 మంది సెక్రటరీలు అక్కర్లా దేశంలో, కింద స్థాయిలో అవసరం క్షేత్ర స్థాయిలో. కాబట్టి ఆ తర్వాత 50 మంది పోస్టులు 150 మంది ఇంటికి పంపించేయండి, 50 మంది ఎంపిక చేయండి, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేయండి, వేరే పని చూసుకుంటారు. ఆ 50 మంది తర్వాత 10 మంది ఇంకా పై స్థానంలో 10 మంది ఉన్న 10 మందినే ఉంచండి, మిగతా 40 మంది ఇంటికి పంపించండి. మన దేశం అట్లా కదా. ఒకసారి చేరిన తర్వాత ఈ 40-35 ఏళ్ల పాటు వాళ్ళని భరించాలి మనం. పనికి వచ్చినా పనికి రాకపోయినా, అసమర్థులైనా అవినీతి పరులైనా, అది పద్ధతి కాదు. ఎన్ని కాంట్రవర్సీస్ జరిగినా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ప్రజల కోసం వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వాల తీరు ఎట్లా ఉందంటే నీకు ఉద్యోగం ఇస్తా, నీకు గవర్నమెంట్ డబ్బు ఇలా పంచి పెడతా, ఎందుకు ప్రజలకు ఏం చేస్తున్నావు నాకు అనవసరం, నీకు ఇస్తా ఇది కాదు.